నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో ఘనంగా ముగిసిన DG100X ఏపీ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించిన గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ. DSCపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై మండిపడ్డ ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. వైసీపీ నాయకులు యువత భవిష్యత్తు దెబ్బతినే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు. స్టీల్ ప్లాంట్ మృతులు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ. కార్మిక సంఘ నాయకులను మంత్రి లోకేష్ కించపరిచేలా మాట్లాడడం సరికాదని విమర్శ. వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడమే తమ ప్రాధాన్యతని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నం రాడిసన్ బ్లూ రిసార్ట్లో జరిగిన DG100X ఏపీ సదస్సు ముగింపు వేడుకలకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ AI, సెమీ కండక్టర్లు, ఏరోస్పేస్ వంటి అత్యాధునిక రంగాల్లో యువతను తీర్చిదిద్దేందుకు మరో 2 వారాల్లో ప్రత్యేకంగా నైపుణ్యం పోర్టల్ ప్రారంభించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. యూనివర్సిటీలు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ఆవిష్కరణలకు వేదికలు కావాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్, బ్రాండ్ CBN కారణంగా దేశంలోని వస్తున్న పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని, గూగుల్, ఆర్సెలాల్ మిట్టల్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి అంతర్జాతీయ సంస్థలు రికార్డు సమయంలో ఇక్కడకు రావడమే దీనికి నిదర్శనమన్నారు. యువతకు ఉపాధి కోసం రాష్ట్రంలో 22 పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రయాణంలో విద్యా పారిశ్రామికవేత్తల భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. And all of you see government as actually a regulator, which I think is not the right way. I believe we merely should be guardrails. And we should help you to self-regulate, help you to define how you want to take the entire sector forward. So it's really exciting to be here because all of you are the shapers of young mind. You are going to create leaders from India who are going to lead Bharat towards Vikasit Bharat. So, for me, when I look at all of you, I'm really inspired that you've taken time out and come all the way to Visakhapatnam. Give us 3 more months, a new airport is launching. I understand you have to take at least 1 hop to get here. I promise you will have direct connectivity. We will not trouble you so much. The new airport is starting, I think, 3 months from now. If the Honorable Prime Minister agrees, 1 month from now. But our airport is ready. But it's nice to see all of you here joining this conversation and really enabling Andhra Pradesh to learn a lot from your ideas and your thoughts. As Srini Raju Garu said, the world is changing at a pace that ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ ఓటు స్థితిని తనిఖీ చేసుకోవాలని, అర్హులైన వారంతా ఓటు నమోదు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం 2002 ఓటర్ లిస్టుకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. నియోజకవర్గ స్థాయి సమావేశం టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు పలు సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి ఇళ్ల వద్దకు వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా సరిచూడాలని, చనిపోయిన వారి వివరాలతో పాటు ఇల్లు మారిన వారి డేటాను సేకరించి BLOలకు అందజేయాలని స్పష్టం చేశారు. ప్రజలందరూ తమ పరిధిలోని బూత్ ఏజెంట్ల వద్దకు వెళ్లి ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాసులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చి మరి ఓట్లు నమోదు చేసుకోవాలి, 2002 ఉన్నటువంటి ఓటర్ లిస్టు ప్రామాణికంగా తీసుకొని మన ఓటు నమోదు చేసుకోవాలని ఇచ్చారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం
రాజకీయ పార్టీలైనటువంటి వాళ్ళతో, ముఖ్యంగా మా పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఎస్తో, బూత్ లెవెల్ ఏజెంట్స్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. ఇందులో మా సీనియర్ నాయకత్వం, మాజీ కార్పొరేటర్స్, మళ్ళీ అలాగే సీనియర్ వార్డ్ ఇన్ఛార్జెస్, బూత్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరితో కలిపి, సీనియర్ నాయకత్వంతో కలిపి ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. అలాగే కూటమి నాయకత్వంతో కూడా మేము సంప్రదించి అందరూ కూడా ఈ బిఎల్ఎల్ మీద డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు ఉంచి, లేనటువంటి వారు ఎవరైతే షిఫ్ట్ అయ్యారో వాళ్ళది తగు డేటాని బిఎల్ వాళ్ళకి తెలియజేసే విధంగా ఈరోజు అవగాహన సభ ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇందులో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే మేము ఇదే సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం, ఇప్పుడు బిఎల్ఓలు వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇచ్చి ఆ ఓట్లు నమోదు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడం అందరి బాధ్యత అని ప్రభుత్వంతో పాటు అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, చదువుకునే వయస్సులో చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని, చిన్నపిల్లలతో భిక్షాటన చేస్తూ కనబడితే చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు ఫోన్ చేయాలని తెలిపారు. వికసిత్ భారత్ పేరుతో 2047 నాటికి మన దేశం ప్రపంచంలోనే నంబర్ 1గా ఉండాలని మన ప్రధాని ప్రణాళికలు వేస్తున్నారన్నారు. దీన్ని సాధించాలంటే అందరూ చదువుకోవాలని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ ఏ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, చిన్న వయసులోనే పిల్లలను ఇటుక బడ్డీల్లో, హోటల్స్, ఫ్యాక్టరీల్లో మరియు ఇతర పనుల్లోకి పంపడం వల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదల పూర్తిగా దెబ్బతింటుందని అన్నారు. గ్రామ స్థాయిలో, గ్రామంలో ఉన్న పంచాయతీ ఏదైతే పంచాయతీ కానీ, అయితే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ కానీ దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎక్కడ కార్మికులు ఉన్నారు? ఇప్పుడు ఈరోజు భిక్షాటన అదొక మాఫియాగా తయారైంది. చిన్నపిల్లలలో మిస్ అవుతున్నారంటే చాలా మంది అనేక లెక్కల ప్రకారంగా భిక్షాటన చేసే వాళ్ళు తస్కరిస్తున్నారని తెలుసు. ఈ విధంగా మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ పలానా చోట భిక్షాటన జరుగుతుంది చిన్నపిల్లలు తీసుకుని అంటే మనం వెంటనే 1098 ఫోన్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఇది ఎవరితో బాధ్యత కాదు, మనందరి యొక్క బాధ్యత. ఈ ఆలోచనతో ఇదేదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఉద్యోగస్తులు మనం చేయాలి అనే ఆలోచనతో కాకుండా మనం ఈ సమాజంలో బతుకుతున్నాం. సమాజం ఆధారంగా మనం కూడా ముందుకెళ్తున్నాం. ప్రజల దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చునని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. 15 రోజుల యోగా ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం మంగళగిరిలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో జిల్లా స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించారు. తొలుత యోగా శాస్త్ర పితామహుడు మహర్షి పతంజలి చిత్రపటానికి పూలమాలలు వేసి యోగా గురువులతో కలిసి జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన అలవాట్ల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన సాధనం యోగా అని, వివిధ దేశాల ప్రజలు యోగాని ఆచరిస్తున్న పరిస్థితుల్లో గుంటూరు జిల్లా ప్రజలు కూడా ప్రతిరోజు వారి దినచర్యలో భాగంగా యోగాన్ని మలుచుకోవడానికి ప్రయత్నించాలన్నారు. అనారోగ్య సమస్యలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంచుతుందన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. యోగా అనేది కేవలం కొన్ని ఆసనాలకు మాత్రమే పరిమితం కాకూడదని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు గత వైసీపీ ప్రభుత్వం అందించిన తరహాలోనే స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు కూడా ₹1 కోటి చొప్పున పరిహారం ప్రకటించాలని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం మద్దెలపాలెంలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయంతో ఎల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకి ₹1 కోటి ఇచ్చి ఆదుకున్నారన్నారు. ఆ కంపెనీ ప్రతినిధులను జైలుకు పంపిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్
ప్లాంట్ మృతులకు అదే స్థాయిలో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ కార్మిక సంఘాలను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్న ఆయన స్టీల్ ప్లాంట్ అంశంపై తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు. అలాగే హోంమంత్రి బంగళపూడి అనిత తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడడం లేదని, ఆమె తీరు రాజ్యాంగబద్ధంగా లేదని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే కూటమి నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆల్ఫా కృష్ణ ప్రశ్నించారు. మీడియా సమక్షంలో చర్చకు రావాలని హోంమంత్రికి సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై పోరాడే తమను బెదిరిస్తే భయపడేది లేదని, రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఆలోచన విధానమే శరణ్యమని ఆయన స్పష్టం చేశారు. మీరు మాట్లాడుతూ అంటారు మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా అని. ఏం మాట్లాడుతున్నారు మీరు? బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ఒక మంత్రివర్యులుగా మీ మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయనేటువంటి విషయం మీరు గుర్తు చేసుకోమని చెప్పి ఈ డయాస్ మీద నుండి మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు వారు మాట్లాడతారు, వనితమ్మ గారు, మేమిచ్చింది ఎక్కువ, మేము ఉద్యోగం ఇచ్చాం, మేమిచ్చిన ఎక్స్గ్రేషియా ఎవరికి ఇవ్వలేదు ఇప్పటి వరకు, ఇంతటి ఘనత ఇంతటి గొప్ప ఎవరికి లేదు అని మీరు అంటున్నారు. కానీ నేను అడుగుతున్న మిమ్మల్ని ఈ వేదిక మీద నుండి రండి, చర్చిద్దాం. ఏ ఉక్కు కార్మికుల కోసమైనా అడిగే హక్కు సంఘాలకు ఉంటుంది, తీర్చే హక్కు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటుంది, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డిఎస్సీపై వైసీపీ నేతలు చేశావని దుష్ప్రచారాలేనని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత భవిష్యత్తును గందరగోళపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ నాయకులు అవగాహన లేకుండా చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. ఆ పార్టీ 5 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, కనీసం నోటిఫికేషన్లకే దిక్కులేదన్నారు. ఉద్యోగుల ఖాళీల భర్తీనే పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతుంటే ఏమనాలి అని విజయ్ కుమార్ ప్రశ్నించారు. డిఎస్సి మీద విమర్శలు చేస్తూ, మేము పెట్టిన అత్యంత పారదర్శకతమైన డిఎస్సి మీద విమర్శలు చేస్తూ 2019లో ఆయన అధికారానికి రాగానే వాళ్ళు పెట్టిన పరీక్షలు ఎంత బ్రహ్మాండంగా పెట్టారు, ఎంత మైలురాయిలు అది ఇది అంటూ చెప్పుకొచ్చారు. సరే, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే 7 ఏళ్ళు అయిపోయింది కాబట్టి అందరూ మర్చిపోతారు అనే ఉద్దేశం. సో తన హయాంలో జరిగిన 1,25,000 ఉద్యోగాలను ఏ విధంగా, ఎంత లోపభూయిష్టంగా ఇచ్చారు, ఎన్ని స్కాములు జరిగాయి, ఎంతమంది పేర్లు బయటకు వచ్చాయి, ఎంతమంది బంధువులు ఎక్కడెక్కడ పనిచేస్తారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది కదా. ఎందుకంటే దాదాపు 7 ఏళ్ళు అయిపోయింది, కొత్తగా ఓటర్లు చాలామంది వచ్చారు, వాళ్ళకి పాత స్కాములు తెలియదు కదా. 2013 స్కాములు, 14 స్కాములు, సిబిఐ కేసులే మర్చిపోతున్నారు జనాలు. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మన 2019 కూడా మర్చిపోతారు కదా. సో అందుకని జగన్ గారిని అక్కడే కాసేపు ఆపెట్టి, బాబు ఒక్క క్షణం ఉండు, మమ్మల్ని తిట్టే ముందు ఒక్కసారి మీరు చేసింది కూడా విని జనాల్ని డెసిషన్ తీసుకొని. యోగా ఆంధ్ర 2026 వేడుకల్లో భాగంగా శనివారం శ్రీకాకుళం కార్గిల్ పార్క్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాల సంస్థల అధికారులు, ప్రిన్సిపల్లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిత్యం విద్యార్థుల భవిష్యత్తు కోసం విధుల్లో బిజీగా ఉండే గురుకుల విద్యార్థుల సిబ్బందికి శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడానికి యోగా ఎంతో దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి పలు రకాల ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులను వేశారు. నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను జయించడానికి యోగా ఒక చక్కటి మార్గమని, ప్రతి ఒక్కరూ దీనిని నిత్యకృత్యంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ శిక్షణ శిబిరంలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయకర్త వై యశోదలక్ష్మి, హెచ్ఎల్ల రెసిడెన్షియల్ విద్యాలయం ప్రిన్సిపల్ ఎస్ పద్మజ, దుప్పలవలస ప్రిన్సిపల్ బి బుచ్చిరాజు, తామరపల్లి నుంచి కృష్ణతార, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా, ప్రముఖ యోగా గురువు గురుమురళి, జిల్లాలో పలు రెసిడెన్షియల్ విద్యాలయాలకు చెందిన ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కూటమి 2 ఏళ్ల పాలనపై సీఎం చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, టీడీపీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరిది విధ్వంస పాలనో ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. తిరుపతిలో కూటమి నిర్వహించిన సభ కేవలం వైఎస్ జగన్ను తిట్టడానికే పరిమితమైందని, ఎన్నికలకు హామీలు అమలుపై స్పష్టత ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పక్కన పెట్టి విజన్ 2047 పేరుతో మరోసారి భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు.
2 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేక కేవలం జగన్ను దూషించడానికి 20 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. చంద్రబాబుది అరాచక అవినీతి పాలనని భూమాన విమర్శించారు. శ్రీవాణి టికెట్ల అమ్మకాలు, పరకామణి వ్యవహారం, డిఎస్సి అక్రమాలపై చంద్రబాబుకి సిబిఐ విచారణ కోరే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఈ సభకు 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అని కాకుండా అపనమ్మకపు సభ, సంక్షోభ సభ అని పేరు పెట్టుకుంటే బాగుండేదని భూమాన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. వైకల్య సభ, ఎర్ర బుక్కు పేరుతో వెర్రి చేష్టలు తప్ప చేసింది ఏమీ లేదు, మోసింది తప్ప చేసింది ఏమీ లేదు. నరకుడి వారసులైనటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెరకుడు వారసులమని చెప్పుకుంటూ చెక్క భజనలు చేసుకున్నటువంటి సభ ఇది. నరకుడి వారసులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు చెరకుడి వారసులమని చెప్పుకుంటూ చెక్క భజనలు చేసుకున్నటువంటి సభ. అన్ని వర్గాల ప్రజలకు చేసింది మోసమే, 2 ఏళ్లు చూపింది జగన్ పట్ల ద్వేషమే. సమాజ నిర్మాణంలో అఖిల భారతీయ మార్వడి సమ్మేళన్ ముఖ్య భూమిక పోషిస్తుందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు పవన్ కుమార్ గోయంకా, జాతీయ నేత చాంద్మాల్ అగర్వాల్ తెలిపారు. సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న తమ సంస్థ ఎన్నో విజయాలు సొంతం చేసుకుందని చెప్పారు. రాజస్థాన్ సాంస్కృతిక మండలి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో పవన్ కుమార్ గోయంకా, చాంద్మాల్ అగర్వాల్ మాట్లాడారు. 1935లో కోల్కతా కేంద్రంగా ఆవిర్భవించిన అఖిల భారతీయ మార్వాడి సమ్మేళన్ 18 రాష్ట్రాల్లో వివిధ శాఖల ద్వారా సేవలు అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 6 శాఖలు ఉన్నాయని తెలియజేశారు. కొత్తగా గాజువాకలో శాఖను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విస్తృతంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో తమ సంస్థ సభ్యులు భాగస్వామ్యం అవుతున్నారని వారు పేర్కొన్నారు. నగరంలో తొలిసారిగా తమ సంస్థ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఈ నెల 14 నిర్వహిస్తున్నట్లు పవన్ కుమార్ గోయంకా, చాంద్మాల్ అగర్వాల్ తెలియజేశారు. పాత్రికేయుల సమావేశంలో అఖిల భారతీయ మార్వాడి సమ్మేళన్ నేతలు రాజ్ కుమార్ మిశ్రా, కేదార్నాథ్ గుప్తా, అనిల్ కుమార్ మాలావత్, వన్ బన్సల్, కైలాస్ తోది, ఓం ప్రకాష్ అగర్వాల్, పోడేశ్వర్ పురోహిత్ పాల్గొన్నారు. ఆల్ ఇండియా మార్వాడి ఫెడరేషన్ 1935లో కలకటాలో స్టార్ట్ అయింది. ఈ సంస్థ తాలూకా మన త్రూ అవుట్ ఇండియా 18 బ్రాంచెస్ ఉన్నాయి. దాంట్లో నియర్లీ 3 lakhs మనకి మెంబర్స్ ఉన్నారు. అన్ని జాగాలో అంటే మానవ సేవ, మాధవ్ సేవ చెప్తున్నా. మేము అందరూ అంటే లోకల్ సేవ చేస్తూనే ఉన్నాము. ప్రతి వాళ్ళకి అంటే ఏ విధంగా హెల్ప్ చేయాలా జాతి పాతి చూడుకుంటా ఎంత సేవ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి 6 బ్రాంచెస్ ఆల్రెడీ ఉన్నాయి. దాంట్లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, తిరుపతి 6 బ్రాంచెస్ ఉన్నాయి మాకు ఆల్రెడీ. ఇవాళ 7th బ్రాంచ్ రూపంలో మన గాజువాకలో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం ఈవినింగ్ 4 o'clock. తర్వాత రేపు మాకు మార్నింగ్ 11 o'clock నుండి ఆల్ ఇండియా మార్వాడి ఫెడరేషన్ తాలూకా సమితి మీటింగ్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్లో మేము అంటే ఏటేట్ యాక్టివిటీస్ చేయాలా, ఏ రాష్ట్రం వాళ్ళు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారో అన్నిటికీ అనాలిసిస్ చేసేసి. It's 91-year-old organization. It is having 25 state bodies and 400 branches all over India, and we have more than 3 lakhs direct or indirect members in our society. The main motto of this society is social reforms, social development and national development. Marwadi community contributes more than 25% of the GDP in the country. We are non-violent people, we are normally vegetarians, and we follow our culture, our language, and wherever we go in the country, in that state, in that place, we adopt their language, their culture and develop that area also. This is the very special characteristics of Marwadi Federation, Marwadi Society. You will find here in South also. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాడడం ఆడడం తగదని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నేతలు పలికారు. జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ, ఓఎస్ఎం
పరీక్షల్లో జరిగిన అవకతవకలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యావేత్తలు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని పరీక్షలు పారదర్శకంగా ఎటువంటి అవకతవకలు జరగకుండా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల వైఫల్యాల ఫలితంగా కొన్ని పరీక్షల పేపర్ అవడం అది విద్యార్థుల పాలిట శాపంగా మారడం దారుణమన్నారు. ప్రభుత్వాలు చేసే తప్పులకు విద్యార్థులను బలి చేయడం తగదన్నారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో చట్టబద్ధత కలిగిన స్వయం ప్రతిపత్తి గల సంస్థతో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల తయారీ, ముద్రణ, చేరవేత కార్యక్రమం స్వయం ప్రతిపత్తి గల సంస్థ పర్యవేక్షణలోనే జరగాలన్నారు. రాబోయే రోజుల్లో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని పదే పదే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం దేశవ్యాప్తంగా నీట్ యూజీ పేపర్ లీక్ అయిన సందర్భంగా, అలాగే సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై ఈ సమావేశం పెట్టాం. దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు, జన విజ్ఞాన వేదిక సభ్యులు, అలాగే అడ్వకేట్స్, సోషల్ యాక్టివిస్ట్స్ అందరూ కూడా వచ్చి సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ నీట్ యూజీ పరీక్ష రాసిన 23 లక్షల మంది విద్యార్థులు, అలాగే సిబిఎస్ఈ పరీక్షలు రాసిన 12 లక్షల మంది విద్యార్థులు, దాదాపు 35 లక్షల విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క మనోవేదన, మానసిక పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో మనందరికీ తెలుసును. అంటే దాదాపు మన దేశంలో 1 కోటి మంది జనాభా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది. భీమిలి సామూహిక అత్యాచార ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ డిమాండ్ చేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సామూహిక అత్యాచార ఘటనను ఖండించారు. ఈ నెల 9న భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మానసిక వికరాంగులపై 2 యువకుల అత్యాచారానికి పాల్పడడం దారుణమన్నారు. జాతరలో ఉన్న ఆ యువతిని బలవంతంగా దారి మళ్లించి యాతకుమారిపాలెం దగ్గరలో గల లేఅవుట్లో అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి పూర్తి న్యాయం చేసి అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కత్తి పద్మ డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. బాధితురాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తేదీ రాత్రి ఒక గ్రామంలో గ్రామదేవత పండుగ సందర్భంగా అశ్లీల నృత్యాలు, విపరీతమైనటువంటి మందు అనే వాతావరణం మధ్యలోంచి 24 సంవత్సరాల మానసిక వైకల్యం కలిగినటువంటి ఒక యువతి 2 యువకుల ద్వారా కిడ్నాప్కి గురైంది. ఆ సంఖ్య ఇంకా ఉండొచ్చు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది బాధిత వర్గాల నుంచి. వెంటనే తల్లిదండ్రులు 5 నిమిషాల్లోనే మేల్కొని చుట్టూ వెతుక్కొని దొరకకపోతే పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. 3 అవర్స్ తర్వాత పోలీసులు ఆమెని లొకేట్ చేశారు. పోలీసులు, బంధువులు అందరూ కలిసి వెతికారు. 12-5 నిమిషాలకు ఆమె సంఘటనా స్థలంలో దొరికింది. సుఖీబాబా లేఅవుట్ అనే చోట, గ్రామానికి దగ్గరలోనే దొరికిన తర్వాత సంఘటనా స్థలంలోనే 2 యువకులు దొరికారు అనేది తెలుస్తుంది. ఆ అమ్మాయి మానసిక వైకల్యం ఉన్న అమ్మాయి అయినా కూడా తన మీద అత్యాచారం జరిగినట్లుగా పోలీసులకు తెలియజేసింది. దాంతో పోలీసులు వెంటనే ఆమెను పోలీస్ స్టేషన్కి తరలించి అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు రిజిస్టర్ చేశారు కానీ మన్నాడు మధ్యాహ్నం వరకు ఆ అమ్మాయిని మెడికల్కి పంపించలేదు. రాజకీయ పైరవీలు అని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ తమ లక్ష్యమని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదు చేశామని తెలిపారు. నగరంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయించాలన్నారు. ఉక్కు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కార్మిక నేతలతో చేసిన వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. బాధ్యతారహితంగా లోకేష్ వ్యవహరించారని తప్పుపట్టారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ 8వ తారీఖున ఘటన జరిగిందో దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న ఆల్రెడీ 13415/IN 2026గా మా ఫిర్యాదు నమోదు మనం చేస్తున్నాం. ఈ ఫిర్యాదులో మేము పార్టీలుగా క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ గారిని, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సాయిప్రసాద్ని, అలాగే స్టీల్ సెక్రటరీ సురేష్ పౌండ్రిక్ గారిని, ఈ ముగ్గురిని పార్టీలుగా చేర్చాం. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఘటన జరిగితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. పరిశ్రమల శాఖ మంత్రి రాకుండా ఏదో
మనకు సామెత ఉంది, రోమ్ నగరం తగలబెడుతుంటే నీరో చక్రవర్తి పిడియలు వాయిస్తున్నట్టు వాళ్ళు లోకేష్ గారు పిడియలు వాయిస్తున్నారు. 2012 జూన్ 13వ తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే పెద్ద ప్రమాదం జరిగి 19 మంది చనిపోయారు. దాని గురించి ఈవేళ కండోలెన్స్ పెట్టి ఒక బ్లడ్ క్యాంప్ కూడా పెట్టాం. అందువల్ల కొద్దిగా లేట్ అయ్యింది, క్షమించండి. అప్పటి నుంచి కూడా మేము దురదృష్టంగా జరగడం, ఈ యొక్క ప్రమాదాలు జరగకూడదని చెప్పి మరి ఎంత మొత్తుకున్నా సరే మళ్ళీ జరిగే జూన్ నెల అక్కయ్యపాలెం తాజ్బాగ్ దర్గా వద్ద వైఎస్ఆర్సీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బర్కత్ అలీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ 2002 తర్వాత మళ్లీ ఇప్పుడు జూన్ 15 నుంచి ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. ప్రజలంతా దీనిపై అవగాహన కలిగి ఉండాలని, ఇళ్లకు వచ్చే BLOలతో మ్యాపింగ్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అనంతరం ఇతర నాయకులు మాట్లాడుతూ ఈ ప్రక్రియపై ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేయడానికి వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో క్యాంపెయిన్లు నిర్వహించి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు ఫరూకీ, బాబా, తైదల్ తదితరులు పాల్గొన్నారు. అది కొన్ని రాష్ట్రాల్లో అమలైంది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా రేపు జూన్ 15వ తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది. మరి ఎస్ఐఆర్ అంటే ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఏదైతే ఓటర్ లిస్ట్ ఉంటుందో ఆ ఓటర్ లిస్టుని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రివిజన్ జరగలేదు. 2002లో రివిజన్ జరిగింది పూర్తి స్థాయిలో. ఆ తర్వాత ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో అలాంటి రివిజన్ జరగలేదు. దాన్ని ఈరోజు మళ్ళీ రివిజన్ చేయాలని మరి ఈసీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు ఆ ప్రక్రియని మొదలెట్టింది అన్ని రాష్ట్రాల్లో. మరి ఏ రకంగా అక్రమాలు జరుగుతున్నాయి ఈ రివిజన్ వల్ల, ఏ విధంగా వాళ్ళకి అవసరం లేని ఓట్లన్నీ కూడా తొలగించబడుతున్నాయి. 20 సంవత్సరాలకు ఒకసారి ఎస్ఐఆర్ ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎస్ఐఆర్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఉంటుంది. కాబట్టి ఆ 11 మొదలు అయింది 16 తారీఖు నుంచి. మా పార్టీ ఆదేశాలు ఎలా ఉందంటే, గతంలో చెన్నైలో లేకపోతే అక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగింది అలా జరగకూడదు. ముస్లింకి ఓటు ఉంటేనే వాళ్ళకి పవర్ ఉంటుంది. ఇప్పుడు మా ముస్లిం సోదరులు వెనకాల పడిపోవడం కారణం చదువు తక్కువ ఉండి కొంతమందికి ఓట్లు లేవు. మేము జనాభా ఇంతమంది తెలియక మమ్మల్ని బీజేపీ కానీ టీడీపీ కానీ మనకి వెనకాల వేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ మేము మా ముస్లిం తరఫు నుంచి ఎవరికైనా ఏ ఓటున ఏ తేడా వచ్చిందా ఏమైనా ఉందంటే మా ముస్లిమ్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ యావత్ భారతదేశంలో ఎస్ఐఆర్ నడుస్తూ ఉంది. దానికి గాను విశాఖపట్నం మైనార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి బర్కత్ అలీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా పెద్దలు ఫారూకీ గారు ఈ యొక్క వచ్చారు. అలాగే జైర్ గారికి, అలాగే మన ప్రతి ఒక్క లీడర్స్ అందరికి కూడా ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క మైనారిటీస్ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వినియోగించుకుంటా ఉన్నాం. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క ఓటు హక్కుని మనం ప్రశ్నించే హక్కుని మన రాజ్యాంగం ఏ విధంగా ఇచ్చిందో వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం తరఫున విశాఖపట్నంలో జరగబోయే ఎస్ఐఆర్కి అవగాహన చేయాలని చెప్పేసి ముస్లిమ్స్ అందరికీ కూడా, ఎందుకంటే ముస్లిమ్స్లో చాలా చదువు లేని వాళ్ళు, కొద్దిగా ఇల్లిటరేట్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి దానివల్ల జరగబోయే ఈ ఎస్ఐఆర్లో వాళ్ళకి నష్టం జరగకూడదని చెప్పేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖలో ఘనంగా ముగిసిన DG100X ఏపీ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించిన గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ. DSCపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై మండిపడ్డ ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్.
వైసీపీ నాయకులు యువత భవిష్యత్ దెబ్బతినే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు. స్టీల్ ప్లాంట్ మృతులు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ కార్మిక సంఘ నాయకులను మంత్రి లోకేష్ కించపరిచేలా మాట్లాడడం సరికాదని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.